ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? ఎల్లప్పుడూ ప్రభువును ఆశ్రయించండి, ఆయన రెక్కల చాటున భద్రంగా ఉండండి. ప్రభు చెప్పిన మాట వినండి, తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, వృద్ధి పొందిస్తాడు. చూడండి, చాలాసార్లు మనకు వచ్చే సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల, కీడుల వల్ల, అనేకమైన ప్రాబ్లమ్స్ వల్ల మనం చాలా ఏడుస్తాం. ఒంటరిగా కూర్చొని గుండెలు పగిలేలా ఏడ్చిన రోజులు లేకపోలేదు. మన జీవితంలో అనేకమైన కారణాలు మనం బాధిస్తున్నప్పుడు, వేధిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, అవమానకరంగా ప్రజలు నిన్ను మాట్లాడుతున్నప్పుడు ఎంతో వేదన, ఎంతో బాధ, కన్నీరు కారిపోతానే ఉంటుంది. కానీ ప్రభు నీ కన్నీరు చూస్తున్నాడు, ప్రభు నీ వేదన చూస్తున్నాడు. ప్రభు ఈ ఇబ్బంది తొలగించే దేవుడు, నిన్ను ఆ బంధకంలో నుంచి, ఆ ప్రాబ్లం నుంచి నేను విడిపించే దేవుడు. నీ కన్నీరు, నీ దుఃఖం ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుముని సమాజం మంది అధికారితో చెప్పాను. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఈ మాట యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. భయంకరంగా ఏడుస్తూ, భయంకరంగా రోధిస్తూ, భయంకరంగా అంగలారుస్తూ ఆయన దగ్గరకు వచ్చి, నా కుమార్తె చావ సిద్ధమై ఉంది అని చెప్పిన వెంటనే వెనక ఒక ఆయన చెప్పి, నీ కూతురు ఆల్రెడీ చనిపోయింది, ఆయన ఇబ్బంది పెట్టకని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన భుజం మీద చేసి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు బాధపడకు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుము, నేను నీ ఇంటికి వస్తాను. నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నా దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తి కూడా మరలా తిరిగి అదే వేదనతో వెళ్ళకూడదు అని చెప్పి యేసయ్య ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడున్న వారిని పక్కకు దోసేసి ఆ చనిపోయిన ఆ చిన్న కుమార్తె గదిలోకి యేసయ్య ప్రవేశించి, చిన్నదాన లెమ్మని చెప్తున్నానని చెప్పిన వెంటనే ఆ చిన్నది లేచి కూర్చుండని రాయపడి. ఇప్పుడు ఆ తండ్రి వేదన ఏమైందండి? వేదన లేదు, దుఃఖం లేదు, మరి కన్నీరు లేదు. ఇప్పుడు సుఖ సౌఖ్యం, సంతోషం అధికమైపోయింది, ఆనందానికి అవధులు లేదు. తన తండ్రికి ఆ కుమార్తెను అప్పగించి వారిని సంతోషపరిచాడు యేసయ్య. మరి నీ జీవితంలో ఎందుకు చేయడు? తప్పకుండా నీ కన్నీరును తుడిచే దేవుడు, నీ వేదనను మాన్పే దేవుడు. నువ్వు ఏడుస్తున్నావు చూడు, ఏ ప్రాబ్లంతో అయితే ఏడుస్తున్నావు, ఏ భయంతో అయితే ఏడుస్తున్నావు, ఏ కలవరంతో అయితే ఏడుస్తున్నాడో, ఈరోజు నా యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నావు, ఆయన రెక్కల కిందకు వచ్చావు. ఇక నీ దుఃఖము దినములన్నీ కూడా ఆయన సమాప్తం చేయబోతున్నాడు. ఇప్పుడు ఆ తండ్రి ఆ తల్లికి ఆ వేదన తొలగించి చనిపోయిన కుమార్తెని అప్పగించాడే. నీ ప్రాబ్లం యేసయ్య చూడడా? నీకు జాబ్ ఇవ్వడా? నీకు వివాహం జరిగించడా? నీకు గర్భఫలం అనుగ్రహించడా? ఆయన సమస్తము చూచే దేవుడు, చేసే దేవుడు. భయపడకు, కలవరపడకు, నమ్మిక మాత్రం ఉంచు. సమస్తమైన గొప్ప కార్యములు ప్రభు నీ ఎడల కూడా జరిగించబోతున్నాడు. ఈ మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో. ఈ మాట పట్టుకొని ఇంకా విశ్వాసంలో వృద్ధి పొందించమని యేసయ్యను అడుగు. తప్పకుండా అనేకమైన అద్భుతమైన కార్యములు నీ ఎడల కూడా ఆయన చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కివించిన మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల వేదన తొలగించినాయి, దుఃఖము తొలగించు, కన్నీరు తొలగించినాయి. వారి జీవితంలో ఊహించని విధమైన గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా నీ బిడ్డల కాపరిగా ఉండి, వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడే ఉండి, ప్రతి శోధ నుంచి, ప్రతి అపాయం నుంచి తప్పించి విడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ మాటలు నిన్ను బలపరిస్తే, ధైర్యపరిస్తే అనేకులకు షేర్ చేయండి. తప్పకుండా ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్.